తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వరి నగర్ సమీప ప్రాంతాలలో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. ఈ పాలు తాగడం కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ కల్తీ పాల కారణంగా 5గురు చనిపోయినట్లుగా తెలుస్తోంది. కేవలం రాజమండ్రికి సంబంధించిన 2 ప్రాంతాల్లో అత్యధికంగా ఈ సమస్యతో ప్రజలు ఆసుపత్రి బారిన పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కోరుకొండ సమీప ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రాజమండ్రి లాలా చెరువు చౌడేశ్వరిపేట సమీప ప్రాంతాలలో పాలు నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తారు. మొత్తం 106 కుటుంబాలకు రోజు పాలు సప్లై చేస్తున్నట్లుగా తేలింది. అయితే ఈ పాలు తాగిన వారిలో మొత్తం 19 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇవాళ 4 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 9 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పాలు సేవించిన తర్వాత ఒక్కసారిగా ప్రజల ఆరోగ్యం క్షీణించింది. ముఖ్యంగా మగవారికి మూత్రపిండాల సమస్య రావడం, ఆడవారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభమయ్యాయి. రైట్, రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అయితే కల్తీ పాలతోటి కొంతమందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా కోరుకొండ మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. వ్యాపారి దగ్గరే రోజు వీరంతా కూడా పాలు కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు. చౌడేశ్వరి నగర్లో 35 మందికి పైగా బ్లడ్ శాంపిల్ సేకరించారు. అయితే రాజమండ్రిలో ప్రస్తుతం ఈ కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతోంది. అయితే 5గురు ఈ కల్తీ పాలు తాగే చనిపోయారా లేదనేది ప్రస్తుతం పరీక్షిస్తున్నారు. కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయినట్లుగా గుర్తించారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయి కల్తీ పాలు తాగి చనిపోయినట్లుగా తెలుస్తోంది. చౌడేశ్వరి నగర్కు చెందిన బి కనకరత్నం, శేషగిరిరావు, నారాయణపురానికి చెందినటువంటి తాడి కృష్ణవేణి, అదేవిధంగా దివాన్ చెరువుకు చెందినటువంటి రాధాకృష్ణమూర్తి, వీరంతా కూడా గాంధీ చెరువుకు చెందినటువంటి తాడి రమణి, వీరంతా కూడా ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధులతో చనిపోయినట్లుగా గుర్తించారు. అయితే వీరంతా ఈ పాలు సేవిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ పాల వల్లే ఇదంతా జరుగుతోందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్స్కి పంపించారు. వీరి రక్త నమూనాలు సేకరించారు. దాంతోపాటుగా ఈ పాలను కూడా ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం పాలను 109 కుటుంబాలకి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది కూడా వెంటిలేటర్పై ఉన్నట్లు ఇప్పటికే మనకు సమాచారం అందుతోంది. ఒక 6గురు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీ అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాలు వాడిన 75 మంది శాంపిల్ సేకరించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ పాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే అధికారులు వెంటనే రాజమండ్రి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీ అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాలు వాడిన 75 మంది శాంపిల్ సేకరించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ పాలని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే అధికారులు వెంటనే రాజమండ్రి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారిలో మరో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5గురికి చేరింది. చికిత్స పొందుతూ లాలా చెరువు చౌడేశ్వర్ నగర్కు చెందినటువంటి ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి చనిపోయారు. మరో 4గురి పరిస్థితి విషమంగా ఉంది.
రాజమహేంద్రవరంలోని ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి వాంతులవ్వడం, మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం వంటి తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా 14 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో భాగిశెట్టి కనకరత్నం, తాడి కృష్ణవేణి ఇప్పటికే మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ల పైబడిన వారే కాగా 5 నెలల శిశువు, 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురి కావడంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండడంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. కోరుకొండ మండలానికి చెందినటువంటి గణేష్ అనే వ్యాపారి వీరందరికీ పాలు పోస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షకు పంపించారు. ఆ నమూనాల నివేదికలు రావాల్సి ఉంది.